శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు పంచాంగము 21 డిసెంబర్ ఆదివారము పంచాంగం. అయితే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము. ఈరోజు సూర్యోదయము ఉదయం 6:25 సూర్యాస్తమయము సాయంత్రం 5:30. అయితే ఈరోజు విశేషంగా బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:13 నుంచి తెల్లవారి 5:14 వరకు. ఈరోజు తిథి శుక్ల ప్రాఢ్యమి ఉదయం 8:12 వరకు. తదుపరి మీకు విద్య వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము ఇది పూర్వాషాఢ నక్షత్రము, తెల్లవారి 3:14 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రము. దాని తర్వాత యోగము, ఈ యోగము వృద్ధి యోగము, ఇది మధ్యాహ్నం 3:02 నుంచి ఉంటుంది. ఆ తర్వాత కరణము, ఇది భవకరణము ఉదయం 10:22 వరకు ఉంటుంది. దాని తర్వాత కౌలవం వస్తుంది. తర్వాత శుభ సమయము, ఈ శుభ సమయము ఉదయం 8:55 నుంచి ఉదయం 9:30 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము సాయంత్రము 4:25 నుంచి సాయంత్రం 5:13 వరకు ఉంటుంది. ఆ తర్వాత వర్జము ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 1:31 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు రాత్రి 10:53 నుంచి రాత్రి 12:35 వరకు ఉంటాయి. అయితే మనం నిన్న చెప్పుకున్న ప్రకారంగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము తెలుసుకోవడం వల్ల మనకు జీవితంలో ఉన్నటువంటి అన్ని బాధలు పోతాయని శాస్త్రం చెప్పింది. కాబట్టి నిత్యం పంచాంగాన్ని శ్రవణం చేయమన్నారు. అందుకనే ఉగాది రోజు మనం పంచాంగ శ్రవణము చేస్తాం, అవునా కాదా? అలాగా మనము రాహుకాలం గురించి తెలుసుకుందాం. రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల ఎక్కువగా లాభం జరిగే అవకాశము ఉంటుంది. కాబట్టి రాహుకాలానికి విశేషంగా చెప్పడం జరిగింది. రాహుకాలంలో శుభకార్యాలు చేయకూడదు, పుణ్యకార్యాలు చేయవచ్చు. దాని తర్వాత ఈరోజు దిన విశేషము. మీరు ఆదివారం రోజు ఉదయం ఒకవేళ ఒక రాగి చెంబుతో సూర్యభగవాన్ వచ్చేటప్పుడు నీళ్లు అర్ఘ్యంగా వదిలిపెట్టేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి 12 ఎర్రపూలు వేసి నమస్కరిస్తే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ నవగ్రహ స్తోత్రం చెప్పుకున్న తర్వాత మీరు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే శరీరంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా పోతాయి. శాస్త్రం చెప్పిన మాట కాబట్టి స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా విని విశ్వసించి చేయండి. శుభం.